సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఉప్పు నీటిలో కూడా బతకగలిగే ముసళ్ళు వార్తల్లో ఉన్నాయి. రీసెంట్ గా జరిగిన ఒక సర్వేలో వాటి కౌంట్ విపరీతంగా పెరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్ గా పాపులేషన్ అసెస్మెంట్ అండ్ హ్యాబిటాట్ స్టడీ అని చెప్పి సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏవైతే సుందర్బన్స్ లోనేయో వాటి మీద ఆగస్ట్ లో ఒక సర్వే చేశారనమాట. దాని ప్రకారం ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ జనాభా సంఖ్య బాగా పెరిగిందంట. సాధారణంగా ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏదైతే నీళ్లలో సాలినిటీ ఎక్కువ ఉంటుందో ఆ నీళ్ళలో కూడా బతకగలవంట. ఫ్రెష్ వాటర్లో బతకగలవు, మిక్స్డ్ వాటర్ అంటే మనం మ్యాంగ్రూవ్స్ లాంటి ప్రాంతాల్లో ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ అన్ని మిక్స్ అయిన ప్రాంతాల్లో కూడా ఎక్కువ బతకగలవంట. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి హైపర్ కార్నివోర్స్ ఎపెక్స్ ప్రిడేటర్ అనమాట. ఎక్కువగా ఇవి మాంసాహారం మీద డిపెండ్ అవుతాయి. ముఖ్యంగా క్యారకస్, జంతువుల క్యారకస్ ఇవన్నీ తింటూ బతుకుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి భారతదేశంలో కోస్టల్ ఏరియాస్ లో మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్స్ లో ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా చూస్తే వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ లో కావచ్చు, ఒడిశాలో బిట్రకనికా వైల్డ్ లైఫ్ సాంచురీ కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, ఆ ప్రాంతాలు మనకి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, ఫిలిప్పైన్స్, పపుయా న్యూగినియా, ఆస్ట్రేలియా, సొలమన్ ఐలాండ్స్ వీటిలో కూడా కనిపిస్తాయి అనమాట. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అనేవి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో ఉన్నాయన్నమాట. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. అంటే చాలా ఎక్కువ విస్తీర్ణం కావాలి కాబట్టి హ్యాబిటాట్ లాస్ అవటము, హ్యూమన్ క్రొకడైల్ కాన్ఫ్లిక్ట్ వీటి వల్ల చాలా వరకు ఇవి నష్టపోతున్నాం అనమాట. ముఖ్యంగా రీసెంట్ గా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అంత ముందేరు ఒరిస్సాలోని బిట్రకనికాలో చాలా క్రొకడైల్స్ చనిపోయాయంట. ఇల్లీగల్ ఫిషింగ్ కానీ, ఫిషింగ్ నెట్స్ లో ఇరుక్కోవడం కానీ వీటన్నిటి వల్ల బిట్రకనికా ప్రాంతంలో ఎక్కువగా సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ చనిపోయాయంట. మనం చూస్తే కనుక సాల్ట్ వాటర్ క్రొకడైల్సే ప్రపంచంలో ఉన్న క్రొకడైల్స్ లో కల్లా పెద్ద సైజ్, అంటే దాదాపు 1000 కేజీలు వెయిట్ ఉంటుందంట ఒక్కోసారి. అండ్ లార్జెస్ట్ రెప్టైల్ ఇన్ ద వరల్డ్ కూడా సాల్ట్ వాటర్ క్రొకడైల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద రెప్టైల్ అని చెప్తుంటారు అనమాట. ఇవి ఎక్కువగా వాటర్ ఎకోసిస్టమ్స్ ని క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఏదైతే వాటర్ ఎకోసిస్టమ్స్ లో క్యారకస్ కానీ ఏదైనా వైల్డ్ రిమైన్స్ ఉంటే అవన్నీ తింటూ బతుకుతా ఉంటాయి అనమాట. ఇవి తీసుకునే ఆహారంలో 70-80% వరకు అంతా కూడా మీట్ తీసుకుంటాయంట. మనం గనక చూస్తే ఈ రీసెంట్ స్టడీలో సర్వేలో ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ సంఖ్య పెరిగిందంట. ఓన్లీ సుందర్బన్స్ లోనే 243 ఇండివిజువల్స్ కనిపించాయంట. అంటే ఇది చాలా పెరుగుదల అని చెప్పొచ్చు. వీటిని చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ కాపాడుతుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ ఏదైతే ఉప్పు నీటిలో కూడా సర్వైవ్ అయ్యే క్రొకడైల్స్ ఉన్నాయో ఇవి ఎకోసిస్టమ్ లో కీస్టోన్ స్పీషీస్ అంటాం అనమాట. ఇవి ఎకోసిస్టమ్ ని మెయింటైన్ చేయడంలో, ఎకోసిస్టమ్ ని క్లీన్ చేయడంలో, ముఖ్యంగా వెట్ ల్యాండ్స్ లో అంటే చిత్తడి నేలలో న్యూట్రియంట్స్ రీసైక్లింగ్ చేయడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అనమాట. కాబట్టి వీటి జనాభా పెరుగుదల అనేది మనకు ఒక శుభ సంకేతం.